వరద బాధితుల్ని ఆ యొక్క వరద విపత్తు నుంచి ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏ విధంగా పనిచేస్తుందో నేరుగా వరద బాధితుల దగ్గర నుంచే లైవ్ కవరేజ్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటివరకు ఎటువంటి సహాయం ఉందా? చాలా బాగా జరుగుతున్నాయండి. ఈ వరదనే ఇదే కానీ గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా ఆదుకున్నారు. పాల ప్యాకెట్లు కానీ, అన్నం కానీ, పెరుగు కానీ, ఏదైనా కానీ అన్ని టయానికి అందుతున్నాయి. అన్నీ వచ్చి ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకునేలా చేస్తున్నారు. మెడికల్ టీం కూడా వచ్చింది. మెడికల్ వాళ్ళు టాబ్లెట్స్, ఈ మందులు కూడా ఇచ్చేళ్తున్నారు. సేవా సంస్థలు వస్తున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఇదే గత ప్రభుత్వం ఉండుంటే మేము అందరం చనిపోయేవాళ్ళం గ్యారంటీగా. ఈ ప్రభుత్వం ఉండబట్టి కనీసం కట్టుబట్టలతో అన్న మిగిలి కాస్త ఇట్లా ఉన్నామంటే మా టీడీపీ ప్రభుత్వం ఉండబట్టే ఇట్లా జరిగింది. లోకేష్ గారు కానీ, ఇందాక రోజా గారు ఆయనంట హైదరాబాద్లో పడుకున్నాయంట. లోకేష్ ఇంట్లో ఏముందా ఏంటి చెప్పింది ఆ విషయం అనేది మేము ఇందాక యూట్యూబ్లో చూసాము. లోకేష్ గారు ఎక్కడున్నారో మేము యూట్యూబ్లోనే చూస్తున్నాము. ఆమెమో చెన్నైలో కూర్చొని వాళ్ళ ఇంటికాడ కూర్చొని ప్రాపకండ చేయడం కాదు. ఆమె కనుక ఇక్కడ విజయవాడ వస్తే 5 నిమిషాల్లో మేము ఆమెకున్న పరిస్థితి చూపిస్తాము. ఇంతవరకు రూపాయి సహాయం చేయలేదు, ఏమీ చేయలేదు. జగన్ వచ్చి మనల్ని ఎత్తి రుద్దాడు, ఈ రుద్దాడు వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్తాంటే గేట్లు వదిలేయండి. బొడమేరకు గేట్లు ఉంటాయండి. లేనిపోయిన నాలెడ్జి అలాంటి ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఎన్నుకొని మేము ఈ స్థితికి వచ్చిందంటే ఆయనే కారణం. మాకు జగన్ ఉండబట్టే ఇట్లా వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు పోయిన 5 ఏళ్ళు కనుక ఉండుంటే మా పరిస్థితి చాలా బాగుండేది. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే జగన్ తొగ్గులకు కొడుకులందరూ వచ్చి పరిపాలన చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి బుడమేరంతా ఆక్యుపై చేసుకొని, ఎమ్మెల్సీలు అందరూ ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకొని ఆ వరదంతా ఇళ్ళకి వచ్చిందంటే కారణం అంటే మొత్తం ఇదే. మరి ఇతర పార్టీ నాయకులు ఎవరైనా వస్తున్నారా? ఇతర పార్టీ నాయకులు ఇంతవరకు మాకెవరు కనపడలేండి. ఓన్లీ టీడీపీ వాళ్ళు వచ్చారు, చూశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బోండా అమ్మ గారు తిరుగుతున్నారు. అన్నీ బాగా చేస్తున్నారండి. ఏంటంటే నిన్న బాగా తగ్గిపోయింది, రోడ్లు కనపడ్డాయి. మళ్ళీ వరద పెరిగింది, అదే భయం పట్టుకుంది. మరి ఏం చేయాలా ఏంటి అని కాస్త ఇల్లు కనుక్కున్నాము, పోతున్నాయిలు అనుకున్నాం. మళ్ళీ ఇదైంది. 3వ గంట పూడుస్తున్నారంట. మిలిటరీ వాళ్ళు వచ్చారు, అవి తెలుసుకుంటున్నాం ఎప్పటికప్పుడు. అవి కనుక అయిపోతే మాకు నీళ్లు తగ్గుతాయి అంటున్నారు. అదే మేము కోరుకుంటున్నాం. నెంబర్ 1గా పనిచేస్తున్నారండి. వీళ్ళందరూ అసలు పబ్లిక్తో ఇది కాకుండా ముందు యంత్రాంగంతో పనిచేసి చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఇట్లా జరుగుతుంది. వాళ్ళు కూడా శ్రమించి రాత్రింబావుళ్ళు ఎక్కడ పడుకుంటున్నారో ఏందని మాతో పాటు వాళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏం సపరేట్ ఫుడ్ ఏం రావట్లేదు, మాకు ఇచ్చే ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇతర శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, పాపం వైజాగ్ నుంచి వచ్చారు, చేస్తున్నారు. అసలు నిన్న నీళ్ళు తగ్గిన ఇళ్లలో అన్ని చెత్త అంతా తీసుకెళ్లారు పాపం. మళ్ళా కొట్టుకొచ్చింది. మరి వాళ్ళ బాధలు ఎన్నాళ్ళు ఉంటాయో మా బాధలు ఎన్నా ఉంటాయో తెలీదు. మాకు రాత్రి మా ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోదామంటే చంద్రబాబు నాయుడు మీద నాకు నమ్మకం ఉంది, ఈ నీళ్లు పెరగవు, ఇంకా ఆయన మీద మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడే మా నమ్మకం. ఇదే జగన్ ఏంటి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. అది ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళం అంతే. కరోనా టైంలో ఎలా చేశాడో అలా ఉండేది అంతే. ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నాడు, ఎలా అనిపిస్తుంది? అసలు నెంబర్ 1 అండి. ఆయన మేము కావాలని తెచ్చుకున్నామండి, లేకపోతే ఇవాళ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. అది చెప్పండి, మీకు ఎలా అందుతున్నాయి సహాయాలు? అయితే బాగానే అందుతున్నాయన్న. ఇందాకడ ఒక అరగంట క్రితం పొద్దున్నే టిఫిన్ల కోసం పోలవరం నుండి వ్యాన్ వచ్చింది. మన టీడీపీ వాళ్ళు పార్టీ ఆఫీస్ వాళ్ళకి వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇలా మీకు మా ఏరియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి ఒక టాటా ఏసీ నిండా పులిహార పొట్లాలు పంపిణీ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఇందాక నేను తీసుకెళ్ళి మొత్తం ఆ ఏరియా కనబడుతుంది కదా, ఆ ఏరియాలో మొత్తం నేనే పంచాను తీసుకొని వెళ్ళి. ప్రజెంట్ అయితే అందడం అయితే టిఫిన్లు ఫుడ్ అన్నీ బాగానే అందుతున్నాయి. వాటర్ కొంచెం తక్కువగా ఉంది. వాటర్ అందితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది, కానీ రాత్రి అంతా లోతు లేదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ రాత్రి పెరిగిపోయింది. అదే మేము 2 అడుగులు పెరిగిపోయింది. ఊర్లో వెళ్ళిపోయిన వాళ్ళు కాస్త మళ్ళీ వెనక తిరిగి వస్తుంటే మేము ఫోన్ చేసి చెప్తుంటే కానీ పార్టీ వాళ్ళు అయితే మాత్రం సహకారం మాత్రం చాలా బాగా అందిస్తున్నారన్న. వాళ్ళకి మాత్రం మేము రుణపడి. ఎలా పనిచేస్తుంది ఇంకా చూడవసరం లేదన్నా, చూస్తున్నారు కదా. లోపలికి వచ్చి నైట్ 2ంటికి కూడా ఆటోమేటిక్గా వచ్చి అందిస్తున్నారు. జనసేన నిన్న ఆల్రెడీ ఆయన డ్యాన్స్ మాస్టర్ జానీ గారు వచ్చారు. నిన్న వచ్చి ఆయన మొత్తం ఇంటి సరుకులు వెళ్ళారు. మన టీడీపీ కార్యకర్తలు పార్టీ వాళ్ళు కలిపి ఇప్పుడు పొద్దున పులిహార ప్యాకెట్లు అన్నీ డైరెక్ట్ తాటర్ మీద తీసుకొచ్చి ఇప్పుడు పాలు తీసుకొచ్చారు. మధ్యాహ్నం ఫుడ్ కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళని అయితే మనం అడగడానికి ఛాన్స్ లేదన్న. కొన్ని వరద బాధితులకి ప్రభుత్వం ఎట్లా సహాయం చేస్తుందండి? మొత్తం గవర్నమెంట్ బాగా చేస్తుందండి సహాయము. అన్ని సచివాలయము స్టాఫ్లు పెట్టి వాటర్ ట్యాంకులు కానీ వాటర్ కానీ బాగా చేస్తుంది. పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ అన్ని బాగా చేస్తుందండి గవర్నమెంట్. సూపర్గా చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు.
బాగుంది. అన్ని అందుతున్నాయి మీకు అన్ని కూడా? అన్నీ అందుతున్నాయండి. పొద్దున్నే పాల ప్యాకెట్లు అందుతున్నాయి, మధ్యాహ్నం రేషన్ అందుతున్నాయి, రేషన్ కూడా అందుతున్నాయి, పాలు అందుతున్నాయి, వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ అన్నీ అందుతున్నాయి. మొత్తం బాబు గారు ఎలా చూసుకుంటున్నారు అంటారు? బాబు గారు చక్కగా చాలా బాగా తీసుకుంటున్నారు, అందరిని బాగా చూసుకుంటున్నారు, అన్ని సహాయ కార్యక్రమాలు అందుతున్నాయి, అన్ని ప్రభుత్వ యంత్రాంగం బాగా వచ్చి పనిచేస్తుంది, బాగా చేస్తుందండి. చెత్త ఇంత మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు, ఫుడ్ అన్ని టైంకి అందిస్తున్నారు. టయానికి అందిస్తారు. ఓకే, మీకు అన్ని అందుతున్నాయి కదా మీకు? దగ్గర కాబట్టి మనకి వ్యాపారం సెంటర్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ అన్ని అందుతున్నాయి. ఓకే ఓకే, గవర్నమెంట్ మటుకు బాగా చేస్తుంది సార్. ఓకే ఓకే, అక్కడ శుభ్రంగా నీట్ గా చేస్తుంది, అన్ని తీసేస్తుంది, చెత్త గిత్త ఏమి లేకుండా చేస్తుంది. ఓకే మీకు థ్యాంక్ యూ. సార్ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది ఈ టైంలో? గవర్నమెంట్ నెంబర్ 1గా పనిచేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరున్నారో ఏ గవర్నమెంట్ అయినా సరే చక్కగా పనిచేస్తున్నారు. ఆయన స్పందించి 110 ఓట్లు పెట్టారు, ఒక 7 హెలికాప్టర్లు పెట్టారు. కానీ స్లమ్ ఏరియాలు కొంతమందికి బోట్లు తిరగలేని ఉన్నాయి, ఆ తిరగలేని ప్రదేశాల్లో ఇవ్వలేకపోవచ్చు. కానీ నేను ఒక సీనియర్ సిటిజన్గా చెప్తున్నాను, టెక్నాలజీని ఎట్లా ఉపయోగించున్నారు బాబు గారు? టెక్నాలజీ బాబు గారు టెక్నాలజీ నెంబర్ 1 అండి. ఆయన విజన్ ఉంది కాబట్టి ఆయన చేశాడు. ఇవాళ ఉందంటే ఇవాళ నీళ్లు కూడా పోయినాయి. కొంతమంది రాకపోవటం అంటే దూరం ప్రాంతాల్లోకి లోపలికి ఉన్న వాటికి పడవలు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అందరం అంది హెలికాప్టర్ నుంచి మా లాంటి వాళ్ళకి మాకు అక్కలేదండి, మా ఇంట్లో ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను ఇవాళ తీసుకొచ్చినా కూడా నేను 100 మందికి నేను సహాయం చేశాను. అన్ని రకాలుగా కూడా ప్రజలను బాగా ఆదుకుంటున్నారు బాబు గారు. మొత్తం గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం అంటారు? చాలా బాగుంది. నాకు ఎవరైనా ఒకటే, బాబు గారు చాలా బాగా చేస్తున్నారు. ఈ టైంలో ప్రజలకి ఆదుకోవడంలో నెంబర్ 1. బాబు గారు వచ్చి తిరుగుతున్నారా? కొంతమంది తిరగట్లేదు అన్న. అటువంటి వాళ్ళు గుడ్డు వాళ్ళు తిరగట్లేదు అనేవాళ్ళు గుడ్డు వాళ్ళు అండి. డే అండ్ నైట్ తిరుగుతున్నారు ఆయన కాబట్టి ఈ పనులు చేస్తున్నారు. మనిషిలోతు ఈ లోతు నీళ్ళు వచ్చినాయి. 2 రోజులు ఫస్ట్ 2 రోజులు ఏదైనా ఇబ్బంది పడ్డారేమో కానీ అది వాటర్ వలన. ఇప్పుడు తర్వాత నుంచి అన్ని డే అండ్ నైట్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను. అన్ని రకాల సరుకులు కావచ్చు, నిత్యావసర అండి, A to Z అన్ని రకాలుగా బాగుంది. నేను బాబు గారు తప్ప ఏరియా ఎవరు చేరేయాలి అనిపిస్తుంది, ఆ రకంగా ఉంది. అన్ని రకాలుగా ఒకటని లేదండి. ఇప్పుడు ఫైర్ ఇంజిన్లు కానీ, ఒక వాటర్ కానీ, తాగే డ్రింకింగ్ వాటర్ కానీ, ఫుడ్ కానీ, పాలు కానీ, పిల్లలకి బిస్కెట్లు కానీ, మెడిసిన్స్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, అన్ని రకాలుగా మనిషికి ఏం కావాలో అన్ని చాలా బాగా చేస్తున్నారు. కూరగాయలు ఏంటండి? కూరగాయలు ఎంత రేటుకి అమ్ముతున్నారు? 10 రూపాయలు, ఏదైనా 10 రూపాయలు చెప్పిన రేట్లుగా అమ్ముతున్నారు. రేట్ వాళ్ళు లిస్టే పెట్టారు, లిస్ట్ పెట్టి దాని ప్రకారం అది కూడా మంచి కూరలు ఉన్నాయి, మంచి కూరలు ఉన్నాయి. మొన్న ప్రతి గంటకి హెలికాప్టర్లు ఇక్కడ ఆగే పైన డ్రోన్లు కూడా పెట్టారు, డ్రోన్లు పెట్టి ప్యాకెట్లు కిందకి దించారు. మొత్తం డ్రోన్లు కూడా వచ్చాయి. మరింత టెక్నాలజీ ఉపయోగించారు. మీరు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? చాలా సంతోషం. ఇట్లాంటిదే కనుక నెక్స్ట్ ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని, ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకుని చేస్తే బాగుంటుంది. చాలా బాగుంది టెక్నాలజీ యూసేజ్, చాలా బాగుంది. డ్రోన్ ద్వారా కూడా వెళ్ళలేని లోతట్టు ప్రాంతాలకు కూడా డ్రోన్ల ద్వారా అందిస్తున్నారు. ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ హెలికాప్టర్ల ద్వారా వేస్తున్నారు బాగా లోతట్టు ప్రాంతాలకి, అన్ని రకాలుగా అండి. అసలు ఇదేనే అది లేదు, చాలా సూపర్గా ఉంది బాబు గారు ప్రభుత్వం అనే కాదు, ఇక్కడ ముప్పు ప్రాంతంలో చాలా బాగా చేస్తున్నారు, ఆదుకుంటున్నారు శుభ్రంగా అన్ని రకాలుగా కూడా. ప్రతి ఇంట్లోకి వెళ్ళి చూస్తున్నారు బాబు గారు కూడా, అది కూడా చూసాం మేము. చాలా బాగా చేస్తున్నారు. ఈ సింగనగర్ ఏరియా 10 డివిజన్లు ఉండే, 10 డివిజన్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు.